రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపాడుకునేందుకే ప్రధాని మోదీ గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చుతామంటే ఒప్పుకోమన్నారు. కులగణన పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ కాంగ్రెస్ దెబ్బతీశాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన ఒకే తీరుగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రెండు పార్టీలు దెబ్బతీశాయన్నారు. ఇక రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు గుండు సున్నా వస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లోనూ బీజేపీని గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకగా నిలుస్తామన్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా మా అభ్యర్థులు గాని పార్టీ గాని మీకు ఎల్లప్పుడూ అండగా ఉండి ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా శాసన మండలిలో ఈరోజు తెలంగాణ వాణి, తెలంగాణ ప్రజా సమస్యలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. 42% బీసీ రిజర్వేషన్ల నుంచి డైవర్ట్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మోదీ ఓబీసీ జాబితాలో ఉన్నారని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ కులం, మతం ఏంటో రేవంత్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు బండి సంజయ్. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చుతామంటే ఒప్పుకోమన్నారు. ప్రధాని మోదీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ సీఎం పదవిని కాపాడుకునేందుకు మోదీ గురించి మాట్లాడుతున్నారన్నారు. బీసీ ప్రధానిగా ఉండడం ఓర్వలేకే గతంలో మోదీపై రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏలేటి. ఒక బీసీ ప్రధానమంత్రిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఉంటే చూసి ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముందు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారిది ఏ కులం, ఏ మతం, వారు ఈరోజు హిందూగా కన్వర్ట్ అయినమాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని విమర్శించారు. హామీలపై గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. కులగణన పేరుతో ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతుందని విమర్శించారు లక్ష్మణ్. ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి తెలియకుండా హామీలు ఇవ్వడం వల్లనే ఈ దుస్థితి అని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తారు. అందుకనే ప్రజల దృష్టి మళ్లించడానికి అనేక రకాలుగా కులాల పేరు మీద లేదా వర్గాల పేరు మీద ఉసిగొలిపి పబ్బం గడుపుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉద్యోగులను పట్టించుకోలేదన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో, 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులని 317 జీవో పేరిట భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర రకరకాలైనటువంటి అవస్థలు పడుతుంటే అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాయి తప్ప ఎక్కడ కూడా ఉద్యోగుల పక్షాన ఒక్క సెకండ్ కూడా ఆలోచించినటువంటి తరుణం అటు కేసీఆర్ గాని ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ గాని దొరకలేదు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడి ప్రకటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అన్నారు. అవసరం లేదని క్లారిటీ ఇస్తే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవికి తాను సూచించిన బీసీ నాయకుడిని కాకుండా ఎంఐఎం లీడర్ల వెంట తిరిగే వ్యక్తికి ఇచ్చారని మండిపడ్డారు రాజాసింగ్. దేశ రాజకీయాల్లో వీరనారిగా, సోషలిస్టుగా సుష్మా స్వరాజ్ రాజకీయ రంగంలో ప్రవేశించారన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఎమర్జెన్సీ విధించిన టైంలో ఇందిరాగాంధీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్రాన్ని సాధించి తీరుతామని భరోసా ఇచ్చారని చెప్పారు. సుష్మా స్వరాజ్కు తెలంగాణతో అత్యంత అనుబంధం ముడిపడి ఉందన్నారు ఎండల లక్ష్మీనారాయణ.